హలో అందరికి. ఫస్ట్లీ నేను రాజా గారికి పెద్ద థ్యాంక్స్ చెప్పాలి ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ కమింగ్ టు హిమ్, హీఈస్ అ రియలీ హార్డ్ వర్కింగ్ పర్సన్. నేను ఆయనలో ఎంత ప్యాషన్ చూసాను ఈ సినిమా కోసం, అది ట్రైలర్లోనే మీకు తెలుస్తుంది. అతను అసలు 1 minute కూడా ఇఫ్ యూ సీ హిమ్ అసలు ఖాళీ ఉండరు, షూట్లో కానీ ఎక్కడ కానీ ఏదో ఒకటి. ఆల్సో బికాస్ హీఈస్ ద డైరెక్టర్, యాక్టర్ అండ్ ద రైటర్. ఏదో ఒకటి దెర్ ఆర్ 10 things రన్నింగ్ ఇన్ హిస్ మైండ్, అండ్ అలానే అవుట్పుట్ కూడా వస్తుంది. సో దాట్ ఈస్ రియలీ ఇన్స్పైరింగ్ అబౌట్ హిమ్. అండ్ ఐఎమ్ రియలీ హోపింగ్ రాజా గారి కోసమైనా అందరూ షుడ్ వాచ్ దిస్, బికాస్ హీ వర్క్ రియలీ హార్డ్ ఫర్ ఇట్. సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చందన. ఒక విషయం, మామూలుగా మూవీలో ఈ సందర్భంగా నేను ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. అంటే హీరోయిన్ క్యారెక్టర్ స్టేజ్ పైన ఉంది కాబట్టి, రీసెంట్గా ఒక చిన్న ఇష్యూ జరిగింది సిఎంఆర్ కాలేజ్లో గర్ల్స్ది. లైక్ పబ్లిక్ వచ్చి వాళ్ళ వాష్రూమ్లలో కెమెరాస్ పెట్టడం అనేది. నాకు ఇన్స్టాగ్రామ్లో కొందరు మెసేజ్ చేశారు అనమాట, అన్నయ్య ఇలా అవుతుంది, మీరు సైడ్ తీసుకోండి, సిఎంఆర్ అది గర్ల్స్ సైడ్ ఒక వీడియో చేయండి అని చెప్పారు. ట్రైలర్ లాంచ్ బిజీగా ఉండడం వల్ల చేయలేకపోయాను. బట్ నేను ఒకటే చెప్తాను, స్టోరీ పెట్టాను ఈ స్టేట్మెంట్, మళ్ళీ ఈ స్టేట్మెంట్ ఇప్పుడు మీ అందరి ముందర చెప్తాను. ఆ సిఎంఆర్ గర్ల్స్ ఇష్యూ పైన, ఆడవాళ్ళని రెస్పెక్ట్ చేయని మగవాడు మగాడే కాదు, అది నేను నమ్ముతాను అన్నమాట. సో ఈ సినిమాలో కూడా సాయి పల్లవి క్యారెక్టర్ అని ఉంటుంది. మీరు ఇక్కడ పోస్టర్లో చూస్తే సాయి పల్లవి వెళ్ళిపోతుంది, మైండ్ క్రేజీ, హార్ట్ బీట్ 124 అని ఉంటుంది. ఆ అమ్మాయి గొప్పతనం ఏంటి? ఇప్పుడు ఒక అమ్మాయి, మనం ఎంతో మంది అమ్మాయిలను చూస్తుంటాం, సినిమాలో కూడా ఎంతో మంది హీరోయిన్ క్యారెక్టర్స్ని చూస్తుంటాము. బట్ కొన్ని క్యారెక్టర్స్ మనకి ఏంటంటే ఎప్పటికీ గుర్తుంటాయి. అరే ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలరా బాబు, ఇలాంటి అమ్మాయి మనకు వైఫ్గా వస్తే చాలా బాగుంటుంది, అరే మన ఇంట్లో అమ్మాయి లాగా ఉంది అన్న టైప్లో అనిపిస్తుంది కదా, చాలా మనకు గుండెలో చేరిపోతుంది అనమాట. అలాంటి క్యారెక్టర్ ఈ సాయి పల్లవి మూవీలో ఉంటుంది. అందరు అమ్మాయిలా కాదు, ఈమె చాలా యునీక్. అంటే నేను క్యారెక్టర్ రాసేటప్పుడు కూడా, అంటే నాకు రియల్ లైఫ్లో ఒక చిన్న ఎక్స్పీరియన్స్ జరిగింది ఒక అమ్మాయితోటి, ఆ ఎక్స్పీరియన్సెస్ కూడా తీసుకొని ఈ క్యారెక్టర్ రాశాను. బట్ ఈ క్యారెక్టర్ రాసినప్పుడు ఏంటి అంటే, అమ్మాయి అంటే ఒక స్ట్రాంగ్ అండ్ ఇండిపెండెంట్గా ఉండాలి, చాలా స్పెషల్గా ఉండాలి, మామూలుగా ఏది ఎలా పడితే అలా ఉండకూడదు అని చెప్పేసి రాశాను. ఈ అమ్మాయి వెళ్తుంటే ఈ అమ్మాయి కోసం నేను వెళ్ళాలన్నమాట, ఈ అమ్మాయిని ఆపడానికి నేను వెళ్ళాలి. అంటే నేను ఎంత క్రేజీగా ఉంటానంటే నా క్యారెక్టర్ మూవీలలో అది ఇక ఎప్పుడైనా చచ్చిపోతాడు వాడు, హార్ట్ అటాక్ ప్రాబ్లం ఉంటుందన్నమాట, డ్రగ్స్ తీసుకుంటాడు అనమాట. సో అలాంటి వాడు జర్నీ చేస్తాడు అనమాట, క్రేజీ జర్నీ చేస్తాడు. ఆ జర్నీలలో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకు చేస్తాడు అంటే ఇంత గొప్ప అమ్మాయిని మళ్ళీ పొందడానికి చేస్తాడు అనమాట. సో నా జర్నీకి వాల్యూ ఉండాలి అంటే ఈ అమ్మాయికి ఒక రేంజ్ వాల్యూ ఉండాలి, క్యారెక్టర్కి ఒక రేంజ్ వాల్యూ ఉండాలన్నమాట. ఆ క్యారెక్టర్ సాయి పల్లవి క్యారెక్టర్. అలాంటి క్యారెక్టర్ని ప్లే చేయడానికి యాక్ట్రెస్ కావాలి కదా. నేను ఇన్స్టాగ్రామ్లో ఆల్మోస్ట్ 1000 to 2000 అమ్మాయిల ప్రొఫైల్ చూశాను అనమాట. అందరూ బాగానే ఉన్నారు. బట్ ఏంటంటే నాకు ఎక్కడున్న అక్కడ రమ్య గారు కూర్చున్నారు కదా, ఇంతమంది స్టేజ్ మీదకి వచ్చారు, ఆవిడ కూడా 2 ఫ్రెండ్స్ని నాకు ఇన్స్టాగ్రామ్లో పెట్టారనమాట, వీళ్ళు సెట్ అవుతారా చూడండి అని చెప్పేసి. బట్ నాకు 2000 ప్రొఫైల్స్ అసలు ఎవరు సెట్ అవ్వట్లేదు సాయి పల్లవి అనే క్యారెక్టర్కి. అంటే నేను రాసిన క్యారెక్టర్ అంత గొప్ప క్యారెక్టర్ రాశాను అనమాట. ఆ వాల్యూస్ ప్రిన్సిపల్స్ తోటే మనం ఒక మనిషిని బేరీస్ చేస్తామన్నమాట, ఆమె వాళ్ళు ఏంటి అని చెప్పేసి. అంత గొప్ప వాల్యూస్ ప్రిన్సిపల్స్ ఉన్న అమ్మాయికి ఒక గొప్ప క్యారెక్టర్, ఒక గొప్ప ఆర్టిస్ట్ కావాలని సర్చ్ చేస్తుంటే 2000 ప్రొఫైల్స్ తర్వాత ఏంజెల్ ఆఫ్ అత్తాపూర్ చందన గారు ప్రొఫైల్ నాకు ఇన్స్టాగ్రామ్లో దొరికింది. కాంటాక్ట్ చేశాను, కలిసాము. అండ్ ఏంటంటే సింగిల్ షార్ట్ ఫిలిం. నేను చెప్పాను ఇంతకుముందే మీకు, ఇలాంటి యాక్టింగ్ ఎవరు చేయలేదు కాబట్టి నేను కొత్తగా యాక్టింగ్ స్టైల్ కనిపెట్టాను ఈ సినిమా కోసం అని చెప్పాను. మీరు రేపు సినిమాలో చూస్తే కూడా, అరే ఇలాంటి యాక్టింగ్ ఎప్పుడు చేయలేదు కదా బాబు, ఎలా చేశారా, 100 minutes తనని తాను మర్చిపోయి క్యారెక్టర్లో ఒక్క సెకండ్ కూడా బయటికి రాకుండా, ఒక్క డైలాగ్ మిస్ అవ్వకుండా, ఒక్క ఎక్స్ప్రెషన్ మిస్ అవ్వకుండా ఎలా ఉండగలుగుతాడు ఒక మనిషి. అంటే వాడికి ఎంత కాన్సన్ట్రేషన్ ఉండాలి, ఎంత ఫోకస్ ఉండాలి, స్టోరీ డీవియేట్ అవ్వకుండా. మళ్ళీ నేను యాక్టరే కాదు, యాక్టింగ్, రైటింగ్, డైరెక్షన్, ప్రొడ్యూసింగ్ కూడా చేశాను. సో 4 ఎలా చేశాడు 100 minutes అనేది మీరు అక్కడ సర్ప్రైజ్ అవుతారు సినిమాలో చూస్తే. ఒక మనిషి ఎంత చేయగలడో దానికంటే చాలా లిమిట్ దాటి చేశాను. ఇప్పుడు నేను సింగిల్ షాట్ అనేసరికి ఇప్పుడు తనకు అలవాటు లేదు కదా, తను కూడా ఫస్ట్ టైం అనమాట యాక్ట్రెస్.
షూట్ టైంలో చాలా క్రేజీగా చేస్తుంటాను నేను. నాదేంటంటే మోస్ట్లీ ఇంప్రొవైజేషనల్ యాక్టింగ్ ఉంటుంది, అప్పటికప్పుడు స్పాంటేనియస్లో ఇంప్రొవైజ్ చేస్తుంటాను అనమాట. తనకి ఏమి అర్థం కాకపోయేది స్టార్టింగ్లో, బట్ ఒకటే చెప్పాలి, థ్యాంక్ యూ సో మచ్ చందన, అడాప్ట్ అయినందుకు. అంటే అడాప్ట్ అవ్వడం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఒకటి రెండు రోజులు షూట్ చూసి అమ్మో నేను చేయలేను, వీడేంటి ఇంత క్రేజీగా బిహేవ్ చేస్తున్నాడు, చాలా సైక్ అయిపోతున్నాడు, ఇంత క్రేజీ పర్సన్, ఫస్ట్ చెప్పట్లేదు ఏం చేయాలో, షార్ట్ అన్నాక ఏదేదో చేస్తున్నాడు, నేను ఎట్లా అని కొందరు వదిలేస్తారు, షూట్ వదిలేస్తారు. బట్ తను ఫస్ట్ టైం అయినా సరే నన్ను నమ్మింది, అంతేనా? ఓకే, నన్ను నమ్మింది, వచ్చింది, అండ్ చేసినందుకు ట్రైలర్కి ఇంత అందం వచ్చింది అంటే ఒకటి మీ వల్ల కూడా చందన. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ మై ఆఫర్ అండ్ డూయింగ్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. సో అదనమాట, తను అడాప్ట్ అయి చేసింది, ఇట్స్ అ వెరీ హై మూమెంట్. ఒక్కసారి నేను మా పేరెంట్స్ని కూడా స్టేజ్ మీదకి తీసుకొస్తాను, రండి మీరు ఒకసారి. ఎందుకు అంటే నేను ఇక్కడ ఉన్నందుకు ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక సినిమా తీసి తన మైండ్ని నమ్ముకొని థియేటర్లో రిలీజ్ చేయాలనుకున్నప్పుడు దానికి ఒక మెయిన్ రీజన్ ఉంటుంది, ఒక పిల్లర్ ఉంటుంది అనమాట, ఫౌండేషన్ ఉంటుంది. అది లేకపోతే చాలా కష్టం, వీళ్ళే ఆ ఫౌండేషన్. అన్నయ్య ఒకసారి నువ్వు కూడా రావాలి. ఇక నాకు తెలిసి వచ్చిన వాళ్ళందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయి ఉంటారు కదా మోస్ట్లీ. ఎస్. సో మనకు తెలుసు, మన ఇంట్లో నేను ఎప్పుడు అంటుంటాను అనమాట, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏంటి అంటే మనకు కష్టాలు కొత్త కాదు, మనకు అడ్జస్ట్ అవ్వడం కొత్త కాదు, మనకి ఏమీ లేకపోయినా సరే రేపంటూ ఒక రోజు ఉంది అని అనుకోవడం కొత్త కాదు. అవే మనకు చాలా నేర్పిస్తాయి అండ్ అవే మనకు స్ట్రెంగ్త్ ఇస్తాయి అనమాట. మేబీ ఉన్నోళ్ళకు వాళ్ళకి ఎలా ఉంటుందో నాకు తెలియదు, బట్ మనం ఎన్నో కష్టాలు చూసాం చిన్నప్పటి నుంచి వెళ్ళి, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా దాటుకోగలము, ముందుకు వెళ్ళగలం అనే కాన్ఫిడెన్స్ అయితే ప్రతి మిడిల్ క్లాస్ పర్సన్కి ఉంటుంది. అవే మనం ఏ గోల్ ఎంచుకున్నా సరే, మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే మనము ఎదుగుతున్నప్పుడు మనం ఫేస్ చేసిన కష్టాలు, ఆ కష్టాల నుంచి నేర్చుకున్న లెసన్స్ మన గోల్ వైపు వెళ్తుంటే మనకు హెల్ప్ అవుతుంటాయి. నేను కూడా ఈ సినిమా సింగిల్ షాట్ సినిమా, కట్లేని సినిమా తీసేటప్పుడు ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నా. నాకెవరూ నేర్పించలేదు సింగిల్ షాట్ సినిమా ఎలా తీయాలి, సింగిల్ షాట్లో యాక్టింగ్ ఎలా చేయాలి అని చెప్పేసి. బట్ నాకు నేర్పించింది మాత్రం నా లైఫే, నా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒకటి నేర్పించింది, ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఓర్చుకో, భూదేవంత ఓపిక ఉండాలి, నీకు అన్నీ దక్కవు, అన్నీ నీ దగ్గర ఉండవు, కానీ నువ్వు తలుచుకుంటే రేపంటూ ఒక రోజు ఉంది, ఆ రోజు యూజ్ చేసుకొని నీకు కావాల్సింది దక్కించుకోవచ్చు అని మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నేర్పించింది. అది యూజ్ చేసే ఈ సినిమా తీశాను, ఇప్పుడు మీ ముందు నిల్చున్నాను. అండ్ దానికి మెయిన్ పిల్లర్స్ అని చెప్పాను కదా, అది మా పేరెంట్స్ అండ్ మా అన్నయ్య. ఫస్ట్ మా మదర్ మాట్లాడతారు. అన్నపూర్ణ అంటే అన్ని ఇచ్చేది. సినిమా ఇండస్ట్రీ పెద్దలకు, సినిమా చూసే ప్రజలకు నమస్కారము. మా కొడుకు రాజా 7 years బ్యాక్ సినిమా ఇండస్ట్రీకి వెళ్తా, హీరో అవుతా అన్నాడు. అసలు ఎలా అవుతావు, ఇండస్ట్రీ అంటే ఏంటి తెలియదు కదా, ఏదో ఒక కాడ వరంగల్ మాది, చదువుకున్నాడు ఉన్నాడు, మరి ఇండస్ట్రీ ఎవరు పరిచయం ఇక్కడ ఎలా వెళ్తావు అని నేను చాలా భయపడ్డా. ఏమవుతాడు, ఎలా అవుతాడు, ఎక్కడికి పోతాడు అని చాలా భయపడ్డాము. మేము అందరం కుటుంబం అంతా భయపడ్డాము. ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఖచ్చితంగా హీరో అవుతాడని నాకు అనిపించింది, పెద్ద స్టార్ అవుతాడని కూడా అనిపించింది. ఎందుకంటే నేను ట్రైలర్ చూసి ఏం చెప్పట్లేదు, నాకు సినిమా చూపించిండు. అమ్మ నేను సినిమా చూసిన, నీకు మాట ఇచ్చిన. యాక్చువల్లీ ఈ సినిమాకి ఫస్ట్ ఆడియన్స్ మా అమ్మే అనమాట, ఎవరికి చూపించలేదు, మా అమ్మకే చూపించా ఫస్ట్. అమ్మ నీకు సినిమా చూపిస్తా, నీకు మాట ఇచ్చిన ప్రకారంగా నేను చేసిన, చూపించిండు. చాలా కొత్తగా ఉంది. నేను ఎన్నో సినిమాలు చూసిన, కానీ ఈ కొత్తదనం నాకు ఎక్కడ కనబడలేదు. చాలా కష్టపడ్డాడు. ఇంత కష్టపడ్డావు ఎందుకని కూడా నేను అడిగిన. వెనక బ్యాక్గ్రౌండ్ లేదు, నేనేంటో నిరూపించుకోవాలి ప్రజలకు, ఏదో కొత్తగా తీయాలి, కొత్తగా సాధించాలి, అప్పుడే నన్ను గుర్తిస్తారు అన్నాడు. అప్పుడు నాకు సంతోషం వేసింది. ఆయనలో ఒక యాక్టర్, డైరెక్టర్, రైటర్, ప్రొడ్యూసర్ అప్పుడు చూసిన నేను. మీరు కూడా చూస్తారు, థియేటర్కి వెళ్ళండి, సినిమా చూడండి. తను హీరో అవుదామని వచ్చాడు, కానీ మీరందరూ థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తేనే హీరో అవుతాడు. తను మాత్రం మీరు చూడండి, మాత్రం మీరు చెయ్యండి మాత్రం ఎప్పుడు హీరో కాలేడు. మీరందరూ చూడండి, నేను కూడా చూస్తా. నేను ఎట్లా ఫీల్ అయ్యానో మీరు కూడా అలాగే అవుతారు. చాలా కొత్తగా ఉంది అనుకుంటారు. థ్యాంక్ యూ.
అందరికీ నమస్కారం. మా అబ్బాయి కష్టపడి సినిమా తీసిండు. అందరికీ చూడండి, మీకు హాల్లో చూడండి మీరు అందరూ. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మా అన్నయ్యనే చెప్తాడు ఏంటి అనేది. హలో సూపర్ రాజా ఫ్యాన్స్ అండ్ మీడియా మిత్రులకు థ్యాంక్స్ ఫర్ కమింగ్. సో ఫస్ట్ మా తమ్ముడు మూవీలోకి వస్తున్నప్పుడు ఇంట్లో టెన్షన్ పడ్డారు, అరే ఈ మూవీకి వెళ్తున్నారు కదా ఎలా అని చెప్పేసి. సో ఫస్ట్ డెసిషన్ సపోర్ట్ చేసింది నేను అనమాట. ఇప్పుడు ఈ ట్రైలర్ చూశాక, ఈ సింగిల్ షాట్ మూవీ కాన్సెప్ట్ విన్నాక నా డెసిషన్ కరెక్ట్ అనిపిస్తుంది. గుడ్. అండ్ సో లైక్ ఐ మీన్ యూ డిడ్ ఏ వండర్ఫుల్ జాబ్. ద ట్రైలర్ చాలా చాలా బాగుంది. సో అద్భుతంగా ఉంది యాక్చువల్గా. ఐ మీన్ సో దెర్ ఆర్ మెనీ థింగ్స్ ఇన్ ట్రైలర్. సో ఇన్ జనరల్గా మన మూవీ ట్రైలర్ చూస్తే ఒక మూవీ కాన్సెప్ట్ ఉంటుంది. హియర్ ద మేకింగ్ ప్రాసెస్ అండ్ ఎవ్రీథింగ్. సో యూ పుట్ వీ కెన్ సీ ఆల్ యువర్ హార్డ్ వర్క్ ఇన్ దట్. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ ఈ సినిమా నేను చూడలేదు. సో నేను కూడా మీ అందరితో పాటు థియేటర్లో చూద్దాం అనుకుంటున్నాను. సో ఐ వాజ్ సో ఎక్సైటెడ్. సో ఐ థింక్ యు ఆర్ ఆల్సో సో ఎక్సైటెడ్ ఇన్ దట్. అండ్ ఇప్పుడు మనం చేయాల్సింది థియేటర్కి రావాలి, మూవీ చూడాలి. వీ హ్యావ్ టు మేక్ ఇట్ ఎ బిగ్ అండ్ హ్యూజ్ హిట్. అండ్ థ్యాంక్ యూ. అంటే మనం చెప్పాను కదా, మనం సినిమా తీయాలి అంటే డబ్బులు కావాలి ఖచ్చితంగా. సో ఆ డబ్బులు అనేది మా పేరెంట్స్ అండ్ మా బ్రదర్ ఇచ్చారు. ఎప్పుడు అంటే నాకు కూడా అనిపిస్తుంది అనమాట, లైక్ ఈ డబ్బులు వాళ్ళు దేనికైనా యూజ్ చేసుకోవచ్చు కదా. అన్నయ్యకి ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారనమాట. అరే పిల్లలకి పెట్టుకోవచ్చు కదా. వీళ్ళకు ఏజ్ అయిపోయింది అనమాట. వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళి వీళ్ళు బాగా ఉండొచ్చు కదా, హెల్త్ బాగుండొచ్చు కదా. వీళ్ళందరూ ఏంటి అంటే ఉన్న దాంట్లో ఎంత ఉందో అంతా నాకు ఇచ్చారనమాట. ఏంటి అంటే ఫ్యామిలీలో ఒకడు ఏదో సాధించాలనుకుంటున్నాడు, ఏదో ముందుకెళ్ళాలనుకుంటున్నాడు. సో వాడిని నమ్ముదామని చెప్పేసి వాళ్ళకి ఎంత ఉంటే అంత ఇచ్చారు. అమెరికాలో మా అక్కయ్య బాగుంది, వాళ్ళు కూడా ఇచ్చారనమాట. వాళ్ళు రాలేకపోయారు. సో నాకు ఒకటే ఉంటుంది మనసులో, ఏంటి అంటే ఇంత ఇచ్చారు వీళ్ళు. నేను మాత్రం వీళ్ళ ఫేస్ చూసినప్పుడల్లా, మా ఇంటిని చూసినప్పుడల్లా, వరంగల్లో మా ఇల్లుని చూసినప్పుడల్లా నాకు ఒకటి అక్కడ ట్రైలర్లో కూడా పెట్టాను మీకు, వాళ్ళు బాయ్ చెప్తుంటే వస్తుంటానని చెప్పేసి. మళ్ళీ ఆ డైలాగ్ ఇప్పుడు ఒకసారి చెప్తాను. ఇన్ని రోజులు నా కోసం హీరో అవుదాం అనుకున్నాను, ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇన్ని రోజులు నా కోసం హీరో అవుదాం అనుకున్నాను, ఇప్పుడు నా ఫ్యామిలీ కోసం అవుతాను. పుట్టింది పేదింట్లో, పెరిగింది మిడిల్ క్లాస్ లో, బతికేది రిచ్ క్లాస్ లో. హీరో అవుతాను. ఈ ఎమోషన్ నాకు ప్రతి రోజు ఉంటుంది. పోస్ట్ ప్రొడక్షన్ అప్పుడు, ప్రీ ప్రొడక్షన్ అప్పుడు వాళ్ళే గుర్తొస్తుంటారు. ఖచ్చితంగా అవ్వాలి. ఎన్నో ఆశలు పెట్టుకున్నారు నా పైన. అండ్ ఈ సినిమా ఆశలన్నీ నెరవేరుస్తుందని చెప్పేసి కోరుకుంటున్నాను. మీకు ఖచ్చితంగా ప్రామిస్ చేస్తున్నాను. ఒకటి మాత్రం ప్రామిస్ చేస్తాను నేను. మొత్తం ఇక్కడికి వచ్చిన వాళ్ళకు, ఇక్కడ రాని వాళ్ళకు, ఈ వీడియో చూసే వాళ్ళకు ఒకటి ప్రామిస్ చేస్తా. 100 minutes కట్ లేకుండా సినిమా మొత్తం ఒకే షాట్లో, క్యారెక్టర్లో నుంచి బయటికి రాకుండా, 1400 డైలాగ్స్లో ఒక్క డైలాగ్ మర్చిపోకుండా, స్టోరీ డీవియేట్ అవ్వకుండా ఒక అద్భుతమైన ఎమోషనల్ స్టోరీ ఇప్పటి వరకు ఎవరు చేయలేదు. ఎలా చేయాలో కూడా ఎవరికి తెలియదు. అది నేను కనిపెట్టాను. ఈ సినిమాలో ఉంటుంది. మీరు చూస్తే అంటారు, సూపర్ రాజా ట్రైలర్ లాంచ్ ఇవ్వంటప్పుడు ఒకటి ప్రామిస్ చేశాడు, ఖచ్చితంగా అదే డెలివర్ చేశాడు అంటాడు. మీరు పెట్టిన టికెట్ డబ్బులకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, నేను మాటిస్తున్నా. సూపర్ రాజా మూవీలో ఒక క్యారెక్టర్ చేశారు, అది మీరే చెప్పండి. అండ్ ఎలా చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్తే అండి. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి, సూపర్ రాజా గారి ఫ్యాన్స్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఈ మూవీలో నేను కలామ తల్లి అని చెప్పేసి ఒక రోల్ చేశాను. అది షూట్ జరిగి 1.5 year అవుతుంది కదా, 1.5 year అవుతుంది. అది 1 day షూటే. బట్ ఆ 1 day షూట్కి సూపర్ రాజా గారు లిటరలీ నన్ను 10 days కలిసి 10 days ఫుల్గా ప్రాక్టీస్ చేయించారు. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఫుల్గా థరోలీ ప్రాక్టీస్ చేయించిన తర్వాత ఆ షూట్ అనేది చాలా బాగా జరిగింది. అండ్ ప్రమోషన్స్ విషయానికి వచ్చేస్తే లిటరలీ నేనే షాక్ అయ్యాను. అంటే
ఇప్పుడు దాకా ఎన్ని మూవీస్ జరిగినా ప్రమోషన్స్ విషయానికి వస్తే ఇదర్ ఇన్ఫ్లుయెన్సర్స్తో ప్రమోషన్ చేయించుకుంటారు, లేదంటే సోషల్ మీడియాలో యాడ్స్ ఇచ్చి అలా ప్రమోట్ చేయించుకుంటారు. బట్ రాజా గారు మాత్రం 70 cities తిరిగి ఆయన ఒక్కరే యాజ్ ఏ పర్సన్ వెళ్ళి ప్రమోట్ చేసుకున్నారంటే అక్కడే ఆయన హార్డ్ వర్క్ మనకి మొత్తం తెలుస్తుంది. అండ్ నిన్న పెట్టిన ఒక రీల్లో చెప్పారు ట్రైలర్ చాలా కొత్తగా ఉండబోతుందని. నేను అనుకున్న కొత్తగా అంటే ఏముంటుంది, మూవీలో ఏముంటుందో అదే కదా ట్రైలర్లో చూపిస్తారు అనుకున్నాను. బట్ నిజంగానే కొత్తగా ట్రైలర్లో మూవీలో ఏముంటుందో చూపించకుండా ఆయన పడ్డ హార్డ్ వర్క్ మొత్తం చూపించేసరికి నిజంగా అనిపించింది నిజంగా కొత్తగా ఉందని చెప్పేసి. సో యా, నేనైతే మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని చెప్పేసి అనుకుంటున్నాను. నేను సెలెక్ట్ చేసిన ఎవరు చేయని యాక్టింగ్, ఎవరు తీయని సినిమా. నేను చాలాసార్లు 924 ప్రమోషన్స్, అంటే నేను 17 cities తిరిగినప్పుడు అన్ని ప్రమోషన్స్ చేసినప్పుడు చాలాసార్లు చెప్పాను కదా. అది నేను చెప్తున్నాను అనుకోండి, మాటల్లో చెప్తున్నాను అనుకోండి, అరే ఇది నిజమా కాదా ఏంటి అని చెప్పేసి మీకు డౌట్ ఉంటుంది. బట్ ఇప్పుడు ట్రైలర్లో చూశారు కదా, ట్రైలర్ మాత్రం ఇలాంటి ట్రైలర్ మీరు ఎప్పుడు చూసుండరు అన్నట్టు మీకు అనిపించిందా, అనిపించలేదా? అనిపించింది కదా. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. నేను ఆ మాట అయితే నిలబెట్టుకున్నాను. ఇలాంటి ట్రైలర్ మీరు ఎప్పుడు చూసుంటారని చెప్పాను, అది నిలబెట్టుకున్నాను. ఫిబ్రవరిలో సినిమా రిలీజ్ ఉంటుంది. ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసుండరు అని టైటిల్ పెట్టినందుకు ఖచ్చితంగా మీరు థియేటర్కి వస్తే ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసుండరు లానే ఉంటుంది. ఆ మాట కూడా నేను నెరవేర్చుకుంటాను ఫిబ్రవరిలో. థ్యాంక్ యూ సో మచ్.